బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలనీలో చెరువులను తలపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇక పలు కాలనీ వాసులు బయటికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ గోకుల్ నగర్, టీ జంక్షన్, అంబేద్కర్ భవన్, పబ్లిక్ గార్డెన్, నయీం నగర్, పోచమ్మకుంట ఏరియాలు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాలాల నుంచి వర్షం నీరు రోడ్డుపైకి ప్రవహిస్తుంది. ఇక వరంగల్ నగరంలోని 32,33,039 డివిజన్లలో ఉన్న సాగరాసికుంట, హనుమాన్ నగర్, ఏకశీల నగర్ ప్రాంతాల్లోని పెద్ద కాలువ పొంగి వరద నీరు ఇళ్లలోకి రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వరంగల్ రైల్వే గేట్ కరీమాబాద్ పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయింది. దీంతో ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు కాలనీలు నీట మునిగాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి నుండి ఈ నెల 17 వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి నుండి కురుస్తున్న వర్షానికి గ్రేటర్ వరంగల్లోని పలు కాలనీలు రహదారులను తలపిస్తున్నాయి. రహదారులు నీట మునిగాయి. అదేవిధంగా కాలనీలలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గ్రేటర్ వరంగల్ పరిధిలో చూసుకుంటే 57వ డివిజన్ గోకుల్ నగర్, టీ జంక్షన్, అంబేద్కర్ భవన్ మరియు పబ్లిక్ గార్డెన్, నయీం నగర్, పోచమ్మకుంట ఏరియాలలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నాలాల నుండి వర్షం నీరు రోడ్డుపైన ప్రవహిస్తుంది. అదేవిధంగా టీ జంక్షన్ కాలనీ వర్షం నీరు చేరి చెరువులను తలపిస్తుంది. ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వరంగల్ నగరంలోని 32, 33, 39 డివిజన్లో ఉన్నటువంటి సాకారాశికుంట, హనుమాన్ నగర్, ఏకశీల నగర్ ప్రాంతాలలోని పెద్ద కాలువ పొంగి వరద నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా వరంగల్ రైల్వే గేట్ కరీమాబాద్ పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయింది. దీనికి రాలేక పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు అధికారులు అయితే కొందరు వచ్చి సహాయక చర్యలు కూడా చేయడం జరుగుతుంది. ఇటు గోకుల్ నగర్ 57వ డివిజన్ గోకుల్ నగర్ లో కూడా ఇటు కాలనీలు నీట మునగడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ సందర్భంలోనే కార్పొరేటర్ని కూడా వాళ్ళు నిలదీసిన పరిస్థితి ఏర్పడుతుంది. గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, దానివల్ల మా కాలనీ నీట మునిగిపోయా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కాలనీలలో నీరు చేరి ఇళ్లలోకి నీరు చేయడం వల్ల వారు తినే ఆహార పదార్థాలు కూడా మొత్తం నీట మునిగాయి. నీటి సదుపాయం కూడా లేదంటూ వారు చెప్తున్నారు. రైట్, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏమైనా కొనసాగుతున్నాయా? సహాయక చర్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా అధికారులు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక అధికారులు కూడా వచ్చి లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా అధికారులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు వరంగల్ చూసుకుంటే మొత్తంగా నీట మురిగిందనే చెప్పవచ్చు. ఇటు శివానగర్, అదేవిధంగా వరంగల్ రైల్వే బ్రిడ్జి మొత్తం అయితే అక్కడ నుంచి ఇటు ములుగు, అదేవిధంగా తొర్రూరుకు వెళ్లే రహదారులలో నుండి నీటి మొత్తం మునిగడంతో బస్సులు కూడా ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఒక కారు కూడా అందులో చిక్కుపోవడం జరిగింది. ఆ చిక్కుపోయిన అధికారులు వచ్చి ఆ కారును కూడా బయటికి తీసి సురక్షిత ప్రదేశాలకైతే పంపిస్తున్నారు. రైట్ మౌనీష్, థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చీరాల్లో భారీ వర్షం